లక్ష్మి. దేనికి? ముందు ఒట్టే లక్ష్మి. ఒట్టేసిన. చెప్పిప్పుడు. రేపు మనకు పిల్లలు పుట్టిన తర్వాత నువ్వు త్యాగం చేయని నాకు మాటి. ఎందుకు? గా గుండమ్మని చూస్తుంటే నా మనసు తరుక్కుపోతున్నది లక్ష్మి. అసలు అంత త్యాగం చేసిన ఎవరు పట్టించుకుంటలేరు. ఒక కన్న తల్లి తోటి కోడల కోసం కన్న కూతుర్నే దూరం చేసుకున్నది. గదిడిచిపెట్టి గా జనాలందరూ పోయి ఆస్తి తాగడాల పడతారు. అసలు ఇది న్యాయమేనా? అరే ఇదేం దునియా భయ్? అసలు ఈ దునియాలో ఒక కన్న తల్లి బిడ్డకు దూరం ఉండి ఎప్పుడైనా సంతోషం ఉన్నదా, సుఖంగా ఉన్నదా? అవును బావా, నిజమే. ఏం పరేషాన్ వచ్చింది లక్ష్మి. ఛా, నాకు ఆ గుండమ్మని చూస్తుంటే పాపం అనిపిస్తున్నది. అట్లా కాదులే బావా, ఎన్ని కష్టాలు వచ్చినా ఆ గుండమ్మ బండ లెక్క బెరకదు. ఆకారమే కాదు, ఆలోచన కూడా జాస్తే. ఆవిడ మంచితనం చూసి అందరు ఆటాడుకుంటున్నారేమో, గదే గనక పక్కన పెడితే అందరినీ అటకెక్కించేస్తుంది. నువ్వేం పర్షాన్ కాకు, చూద్దాంపా. సాయంత్రం వరకు వెయిట్ చేస్తాను. డూ యువర్ డ్యూటీ. రిజల్ట్ రాకపోతే ఈ గీత రంగంలోకి దిగుతుంది. అప్పుడు పోయేది మీ పరువే. ఆలోచించుకోండి. అన్నా అన్నా అన్నా, ఏమైందిరా? ఆ పిల్లల్ని పంపించే ఏర్పాట్లు చేసావా? ఆపేశానన్నా. ఏమైందిరా? 2 చెక్ పోస్టులు టైట్ చేశారన్నా. మన వాళ్ళని అక్కడి నుంచి మార్చేశారు. ఇప్పుడు చెక్ పోస్టులో అంతా కొత్త వాళ్లే. ఎప్పుడూ లేనిది ఏంట్రా కొత్తగా? అదే అర్థం కావట్లేదన్నా. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చూస్తే పిల్లల్ని ఇక్కడి నుంచి తప్పించలేవు. ఇక్కడే ఉంటే దొరికిపోతాం కదరా. బయటికి వెళ్తే ముందే దొరికిపోతామన్నా. ఎప్పుడూ లేనిది కొత్తగా సెక్యూరిటీ టైట్ అవడం ఏంటి? అంటే కిడ్నాప్ అయిన పిల్లల్లో ఎవరైనా పెద్ద ఫ్యామిలీకి చెందిన వాళ్ళు ఉన్నారా? మనం ఎత్తుకొచ్చిన వాళ్ళందరూ నడుచుకుంటూ వచ్చిన వాళ్ళే అన్నా. పెద్ద ఫ్యామిలీ అయితే నడుచుకుంటూ ఎందుకు వస్తారన్నా? లేదురా, 9 మందిని కిడ్నాప్ చేసిన ఎటువంటి జాగ్రత్తలు తీసుకొని పోలీసులు 10వ అమ్మాయిని కిడ్నాప్ చేయగానే అలర్ట్ అయ్యారు. అంటే ఆ లాస్ట్ తెచ్చిన అమ్మాయి ఇన్ఫ్లుయెన్స్ క్యాండిడేట్ అయి ఉంటుంది, అనుమానమే లేదు. అన్నిప్పుడు దాంతో మాట్లాడితే నగల సంగతి బయటపడుతుంది. అలాంటిదేం అయి ఉండదన్నా. ఆ మాట నువ్వెలా చెప్తావురా? రా, దాన్నే అడుగుదాం. ఏయ్, ఆపండి. ఏడ్చారంటే వదలటం కాదు, అందరినీ చంపేస్తాను. రేయ్, చూసావురా? ఈ పిల్లలందరిలో భయం కనిపిస్తుంది, కానీ ఈ ఒక్క పాపలో మాత్రం కోపం కనిపిస్తుంది. ఏయ్, నీ పేరేంటి? లోకేశ్వరి. నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెప్పడం కాదురా, ముందు నా నగలు ఇవ్వండిరా. నగలా? నగలేంటి? అబద్ధం చెప్తున్నావా? నన్ను తీసుకొస్తున్నప్పుడు నా ఒంటి మీదున్న నగలన్నీ నువ్వు తీసుకోలేదు. నా వడ్డానం, కాసుల పేరు, మెడలో ఉన్న నెక్లెస్, చేతుకున్న వంకీలు, కాలుకున్న పట్టీలు ఇవ్వు. ఎరా అన్నా, అది అబద్ధం చెప్తుందన్నా. కాదు వైట్ షర్టు. వైట్ షర్టా? నీ పేరు తెలియదు కదా. నీ వాళ్ళే నీకు అబద్ధం చెప్తున్నారు. నా దగ్గరున్న నగలన్నీ నొక్కేసి నిన్ను మోసం చేస్తున్నారు. అన్నా, అంటే అది ఏమైంది? నన్ను మోసం చేస్తారా? సారీ అన్నా, ఏదో కక్కుర్తిపడ్డాను. ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేయను. నా నగలు నాకు ఇస్తావా లేదా? ఇవ్వు ఇవ్వు. ఏంటి ఇక్కడున్న పిల్లలందరూ మేమేం చేస్తామని భయపడి చేస్తుంటే నువ్వేంటి అవేం పట్టించుకోకుండా నా నగలు అంటావు?
నాకన్నిటికన్నా నా నగలే ముఖ్యం. ప్రాణం కన్నానా? మీకంత సీన్ లేదని నాకెప్పుడో అర్థమైపోయింది. ఆ? నన్ను నేను కాపాడుకోగలను గాని మర్యాదగా నా నగలు నాకు ఇవ్వండి. అవి లేకపోతే నేను ఉండలేను. ఒక్క నిమిషం, నీ నగలు నీకు ఇప్పిస్తాను. ఇవ్వను. నీ నగలు నీకు కావాలంటే నువ్వెవరో, నీ ఫ్యామిలీ ఏంటో నాకు తెలియాలి. చెప్పు, మీ నాన్న ఏం చేస్తుంటాడు? మా డాడీ పేరు శివ, మా మమ్మీ పేరు ప్రియ. డాడీ మా పొలాలన్నీ చూసుకుంటాడు. మమ్మీ ఏ బకరా దొరుకుతాడా మేకప్ వేద్దామా అని చూస్తుంటుంది. మీ మమ్మీ బ్యూటీషియనా? బేసిక్స్ కూడా తెలియని బ్యూటీషియన్. నేను పుట్టడం వల్లే మా మమ్మీకి 80% ఆస్తి వచ్చింది. అమ్మ బ్యూటీషియన్, తండ్రి వ్యవసాయం. వీళ్ళ వల్ల ఏమవుతాం. ఇంకా మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు? ఉన్నాళ్ళ కొందరు. ఎవరో? మా పెద్దనాన్న గీత. గీత? గీత ఎవరో? పేరుకి నాకు పెద్దమవుతుందిలే, కానీ ఆవిడంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు. మీ పెద్దమ్మ హౌస్ వైఫా? హా. అదొకటే కాదు, ఈ ఊరు ప్రెసిడెంట్ కూడా. ఈ ఊరు ప్రెసిడెంట్ గీత? ఏంటి అంత షాక్ అయిపోయావు? షాక్ అయిపోవటం కాదు, కాళ్ళ కింద భూమి షేక్ అయిపోతుంది. ఒరే దరిద్రుడా! ఏమైందన్నా? ఎందుకు కొడుతున్నావునా? నీ మొహం మాండ కొంప ముంచేశారు కదరా. ఏమైందన్నా? ఏమవడం ఏంట్రా? ఈ ఊరి ప్రెసిడెంట్ గీత అంటే ఏంటో తెలుసా? ఫైర్ బ్రాండ్ రా. తప్పు చేసి పట్టుపడ్డావంటే ఎన్కౌంటరే. ఎత్తుకు రావడానికి ఇంకెవరూ దొరకనట్టు ఆ ఇంటి పిల్లనే తీసుకొస్తారా? మాకేం తెలుసన్నా? అప్పుడు తెలియదురా, ఇప్పుడు తెలుస్తుంది. ఏంటన్నా తెలిసేది? నువ్వు అనవసరంగా భయపడుతున్నావు. ఇంతకాలం నుంచి ఇంతమంది పోలీసులు పట్టుకోలేని మనల్ని ఆడది పట్టుకుంటుందా? వదిలే టెన్షన్ తట్టుకోలేక కొట్టా. అది ఆడది కాదురా, అది పరాశక్తి. ఆవిడ గాని రంగంలోకి దిగిందంటే మనం పోవడం ఖాయం. కాళికాదేవి కాళ్ళ కింద రాక్షసుడు ఉంటాడు చూసావా? ఆ టైప్లో ఒక్కొక్కండి కాళ్ళ కిందేసి తొక్కుతుంది. అయినా మనం ఇక్కడ ఒక్క నిమిషం ఉన్నా మనం రిస్క్ జోన్లోకి వెళ్ళినట్టే. మరి పిల్లలు? పిల్లల కన్నా మన ప్రాణాలు ఎక్కువరా. ముందు ఇక్కడి నుంచి ఎలా ఎస్కేప్ అవ్వాలో ప్లాన్ చేయండి. మీరు ఎలాగైనా ప్లాన్ చేస్తావండి. ముందు నా నగలు నాకు ఇవ్వరా? నా నగలు నాకు ఇవ్వు. డైరెక్ట్ గా కొరివితో తలగొక్కున్నాం అనుకుంటుంటే మధ్యలో నీ నగల గోలంటి. ఆగవే. అడుగు లోపలికి పెట్టావో ఆ కాలు విరిచి అవతల పడేస్తాను. గుమ్మం బయటే ఆగు. ఏ మొహం పెట్టుకుని మళ్ళీ ఇంట్లోకొచ్చావే? ఎలా రాణిస్తావనుకుని ఇంట్లో కడుగు పెడుతున్నావు? అత్తయ్య, అత్తయ్య, ఆ విషయం గుర్తుందా నీకు? ఆ గౌరవం ఇచ్చావా నాకు? నా మాటకు విలువిచ్చావే నువ్వు? అమ్మ ఏం తప్పు చేసిందని నానమ్మ? నువ్వు నోర్మే. ఏంటమ్మా నాగేశ్వరే, అది అడిగినట్లు తప్పే ఉందే? గీతమ్మని ఇంట్లోకి రావద్దంటానికే కారణమేంటి? నేను అడుగుతున్నానమ్మా, చెప్పు. ఆ మాట నన్ను అడగడం కాదు బావగారు, దాన్ని అడగండి. అది ఏం చేస్తే ఆ మాట అంటున్నానో దాన్ని అడగండి. మా అమ్మ లోకేశ్వరిని వెతకడం కోసం బయటికి వెళ్ళింది. అది తప్ప? మా అమ్మ మంచి కోసమే కదా చేసింది. మీ అమ్మనేమైనా అంటే ఓ జెండా ఎగరేసుకుంటూ వస్తావు. ఏంటే మీ అమ్మ చేసిన మంచి? దీని కారణంగా ఆస్తుల్ని పోగొట్టుకున్నావు. అదే మీ అమ్మ చేసిన మంచి. ఇప్పుడు ఎప్పుడూ మా వెనకాల పిల్లుల్లా తిరిగిన మనుషులతో నానా మాటలు అనిపించుకుంటున్నావు. అదే మీ అమ్మ వల్ల మాకు జరిగిన మంచి. అద్దాల మేడల్లో ఉండేవాళ్ళం అడుక్కునే స్థాయికొచ్చేశాం. మీ కోడలికి మీ మాటంటే లెక్కలేదు అని అందరూ మా మొహం మీదే నవ్వుకునే స్థాయికొచ్చేశాం. ఇదేనే మీ అమ్మ వల్ల మాకు జరిగిన మంచి. నువ్వు చెప్తున్న అన్నిటికీ ఒక్కొక్క కారణం ఉందమ్మా, కానీ అన్నిటికీ కారణం తనే అంటే మాత్రం బాలేదమ్మా. అయినా ఏమైనా ఉంటే మా అమ్మ నాన్న మాట్లాడుకుంటారు. తప్పుకున్నానమ్మా. ఆగుండమ్మా. ఈ ఇంట్లోకి వచ్చే హక్కు నీకుంది, కానీ దానికి లేదు.
ఆ అర్హత అది కోల్పోయింది. ఏమండి దయచేసి నన్ను అలా పిలవద్దు. ఏరా ఏంట్రా నువ్వు మాట్లాడేది? కోపంలో వందంటావు, ఆ మాత్రానికి వదిన ఇంట్లోకి రావద్దంటావా? అంత తప్పు ఏం చేసిందిరా? నీకు తెలీదా? ఆయనకి తెలీదా? దానికి తెలీదా? ఏమండి నేను చెప్పేది ఒక్కసారి వినండి. లోకేశ్వరిని ఎలాగైనా కాపాడుకోవాలి అనే ఆరాటంలో అత్తయ్య గారి మాట మీ మాట కాదని వెళ్ళాను, కానీ మిమ్మల్ని అగౌరపరచాలనో మీ మాట అంటే లెక్కలెక్కువ వెళ్ళలేదండి. ఎవరు లోకేశ్వరి? ఎవరా లోకేశ్వరి? నీకేమవుతుంది? కన్నవాళ్ళు ఇంట్లో కూర్చున్నారు. వాళ్ళకి లేని ప్రేమ, బాధ, ఆరాటం నీకెందుకు? మేము చెప్పినా వినకుండా మా మాటను కాదని బయటికెళ్ళి ఇంట్లోకి రానివ్వు, తెగదింపులే అని చెప్పినా ఎదిరించి వెళ్ళేంత ప్రేమ ఎందుకు వస్తుంది? మా అందరికంటే ఆ లోకేశ్వరి ఎక్కువ అనే ఫీలింగ్ ఎందుకు వస్తుంది? ఓ పక్క ప్రియ తన నోటికొచ్చినట్టు మాట్లాడుతుంది. ఏం జరిగినా దానికి కారణం మనమే అన్నట్లు మాట్లాడుతుంది. అన్నేసి మాటలు పడుతూ కూడా వాళ్ళ కోసం పాకులాడటానికి సిగ్గులేదా నీకు? చెప్పాం, 1కి 10 సార్లు చెప్పాం. కానీ ఎన్నిసార్లు చెప్పినా, ఎంత చెప్పినా మా నోళ్లు నొప్పి పెట్టడం తప్ప నీ బుద్ధి మారడం లేదు, నువ్వు మారడం లేదు. అందుకే ఇక నీకు చెప్పే ఓపిక లేదు, నిన్ను భరించే శక్తి లేదు. నా మాటని కాదని బయటికి వెళ్ళి నన్ను దూరం చేసుకోవద్దని చెప్పినా కూడా నువ్వు బయటికి వెళ్ళా. కాబట్టి నువ్వు బయటే ఉండు, నాకు దూరంగానే ఉండు. రే రామ్, ఈ విషయంలో నేను ఆల్రెడీ డెసిషన్ తీసుకున్నాను. నన్నెవరూ కన్విన్స్ చేయలేరు, నేను కన్విన్స్ కాను. అలనాడు రామాయణంలో లక్ష్మణుడు గీసిన గీత దాటి సీత లంకపాలైంది. ఈరోజు నా కొడుకు గీసిన గీత దాటింది కాబట్టి ఈ గీత రోడ్డు పాలవుతోంది. నీ పొగరు తగ్గాలన్నా, నా కొడుకు విలువ నా విలువ తెలియాలన్నా నీకిలా జరగాల్సిందేనే. పోవే బయటికి. పిని, ఏమైంది పిని మీ ఇద్దరికి? రే రామ్, నీ మాట కాదని వెళ్ళినందుకు కోపం ఉంటే ఉండొచ్చు, కానీ దాన్ని ప్రదర్శించే పద్ధతి ఇది కాదురా. ఆపరా, నీతో నీతులు చెప్పించుకునే పరిస్థితికి నేను ఇంకా దిగజారలేదు. ఇది మా కుటుంబ వ్యవహారం, మేం చూసుకోగలం. మీ కుటుంబ వ్యవహారమా? అంటే నేను మీ కుటుంబంలో మనిషిని కాదరా? బయట నుండి చూసేవాళ్ళకి అలా అనిపిస్తుందేమో, కానీ ఇంట్లో ఎవ్వరూ అలా ఉండడం లేదు. ఒకే ఇంట్లో ఉంటున్నాం అంతే, కలిసి మాత్రం ఉండట్లేదు, ఉండలేం కూడా. ఆస్తులు, వాటాలు, వారసత్వాలు ఇవన్నీ ఎప్పుడైతే వచ్చాయో అప్పుడే మన కుటుంబం ముక్కలైపోయింది. ఆస్తి పోయినా పర్వాలేదు, ఉన్న పరువు కూడా పోగొట్టుకునే పరిస్థితి తీసుకొచ్చింది ఇది. ఇలాంటి దాన్ని ఓపిగ్గా భరిస్తూ ఇంకా దగ్గర పెట్టుకోలేను. నాన్న, అమ్మ నిజంగానే వెళ్ళిపోమని అనట్లేదు కదా? ఆట పట్టించడానికి అంటున్నావు కదా? లేదమ్మా, నిజంగానే వెళ్ళిపోమంటున్నాను. అంటే అమ్మ అంటే నీకు ఇష్టం లేదా? ప్రేమ లేదా? ఉండేదమ్మా, ఇదే చంపేసింది. ఎంత చెప్పినా వినకుండా నా మాటకున్న విలువని, నా విలువని తీసేసింది. అయితే అమ్మ వెళ్ళిపోతే నేను ఇక్కడ ఉండను, అమ్మతో పాటే వెళ్ళిపోతాను. వెళ్ళిపోవే. వెళ్ళిపోతే వెళ్ళిపో. దీనిలాగే అనాకాని బ్రతుకు బ్రతకాలని నీ మొహం మీద రాసుంటే ఎవరు మాత్రం ఏం చేస్తారు? పిని, ఇంక ఆపుతావా? వాడంటే కోపంలో ఏదో అన్నాడు, పెద్దదానివైండి నువ్వు కూడా ఏంటి? వాడు ఆవేశంలో అనడం లేదురా, అది బయటకు వెళ్లేటప్పుడే ఆలోచించుకొని మరీ వెళ్ళు అని చెప్పాడు. అది విన్నాకే అది ఈ నిర్ణయం తీసుకుంది. అంటే దానికి మేమంటే లెక్కలేదనే కదా?
మా అవసరం దానికి లేదనే కదా? అది తీసుకున్న నిర్ణయానికి ఇప్పుడు అదే బలవబోతోంది. ఎవరి కర్మకి ఎవరు బాధ్యులు? అమ్మతో వెళతాను, వెళ్ళి అడుక్కు తింటాను అని పిచ్చి వేషాలు వెయ్యడం అని నోరు మూసుకొని లోపలికి పద. నువ్వైనా నా మాట మీ నాన్న మాట విని బాగుపడు. పద రా. నేను రాను. నాకు మీరెవరు అక్కర్లేదు. అమ్మే కావాలి. గుండమ్మ, ఏంటి నీకు అమ్మే కావాలా? నానక్కర్లేదా? మా అమ్మ నీకు అక్కర్లేనప్పుడు నువ్వు నాకెందుకు? నువ్వు నాకు నాన్నవని, తను నాకు నాయనమ్మని నాకు పరిచయం చేసిందే అమ్మ. తన్నే మీరు వద్దనుకున్నప్పుడు మీరంతా నాకెందుకు? వయసులో చిన్నదానివైనా కరెక్ట్గా మాట్లాడకుండమ్మా. ఏంటి బావగారు అది అంత కరెక్ట్గా మాట్లాడేసిన మాట? తన కడుపును 9 నెలలు మోసి తనకి జన్మనిచ్చిన మమకారం దీనికి ఉందమ్మా. కానీ తన వల్ల సహాయం పొంది పెద్దవాళ్ళం అని చెప్పుకుంటున్న మనకే తన మీద ప్రేమ లేదు, మనం అన్న మాట వినలేదు అన్న పంతాలు పౌరుషాలే మిగిలాయి. అవి పక్కన పెట్టి తను ఇంట్లోకి రాకూడదు, వెళ్ళిపో అని చెప్పడానికి ఒక్క కారణం చెప్పమ్మా. ఎరా, నువ్వేమైనా కారణం చెప్తావా? అది కాదు పెదనా, నాది. ఆపరా! మీ అందరి కోసం ఎన్నోసార్లు ఎన్నో కష్టాలు పడిందిరా. మా లోకేశ్వరి నాగేశ్వరి ఇద్దరూ రోజు కొట్టుకు చత్తుంటే ఇంటిని ముక్కలు చేయాలని చూస్తే ఆపి ఈ ఇంటిని ముక్కలు చేయకుండా ఆపినందుకు తను బయటికి వెళ్ళిపోవాలా? నాగేశ్వరికి అమ్మవారు పూసి మంచం మీద నుంచి లేలని పరిస్థితిలో ఉంటే కన్న బిడ్డలాగా అన్ని తానే సేవలు చేసినందుకు తన ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోవాలా? నువ్వు సొంతంగా కంపెనీ పెట్టుకుంటాను అంటే దానికి డబ్బులు అవసరం అని చెప్తే నిన్ను నిలబెట్టడం కోసం తన కిడ్నీ అమ్మడానికి సిద్ధపడిందిరా. అందుకు తను బయటికి వెళ్ళిపోవాలా? నా కోడలు తన పైత్యమంతా చూపించి మేకప్లు వేసి వీళ్ళ ముఖాలన్నీ మార్చేస్తే తిరిగి వాళ్ళ మొహాలు వాళ్ళకి వచ్చేలా చేసినందుకు తను వెళ్ళిపోవాలా? నువ్వు ఎండలో కష్టపడుతున్నావని, నీకు ఈ కష్టాలు దూరం కావాలని సొంతంగా చీరల వ్యాపారం పెట్టి మళ్ళీ మిమ్మల్ని అందరినీ కారులో తిరిగేలా చెయ్యాలని కష్టపడుతున్నందుకు వెళ్ళిపోవాలా? దేనికి వెళ్ళిపోవాలరా? కోడలు చెప్పిన మాట వినడం లేదని కోపం వస్తుంది, రోషం వచ్చేస్తుంది. కానీ తను సంపాదించిన డబ్బులతో మాత్రం నగలు కొనడానికి రెడీ అయిపోవడం మాత్రం ఏ కోపాలు ఏ రోషాలు ఏమీ అడ్డురావు. తన వల్ల మంచి జరిగితే ఆ ఫలితం మాత్రం అందరికీ కావాలి. తను మీ మాట కాదంటే మాత్రం మీరు ఒప్పుకోలేరు. నిలదీస్తారు, బంధాలు తెచ్చేసుకుంటారు, బయటికి గంటేస్తారు. చాలా బాగుందిరా. ఏ ఊరి న్యాయం రా ఇదే? తన ముఖం మీదే నువ్వంటే నాకు ఇష్టం లేదు అని చెప్పేవాడు. తను నా ఇంటి కోళ్ళవడం మా దరిద్రం, మాకు శని అని తిట్టేదానివి. తనతో పాటు తన తల్లి కడుపున పుట్టకపోయినా అది నా తోబుట్టువే, నా చెల్లెలే అని తాపత్రయపడుతుంటే ఎప్పుడు ఏ అవకాశం దొరుకుతుందా, ఎంత ఇబ్బంది పెట్టొచ్చా అని, ఎట్టా ఏడిపించొచ్చని చూసేవాళ్ళు ఇంకొకరు. వీళ్ళే పొమ్మంటుంటే మధ్యలో ఈయనకెందుకు ఇంతలో క్లాస్ తీసుకుంటున్నాడు? ఇంతమంది ఇన్ని ఇబ్బందులు పెడుతున్నా, ఇన్ని మాటలంటున్నా, అడుగడుగున ఆటంకాలు కలిగిస్తున్నా, అవమానిస్తున్నా అన్ని భరిస్తూ నా వాళ్ళు, నా కుటుంబం అంటూ మీ అందరి ఇష్టాల కోసం, మీ సుఖాల కోసం తన ఇష్టాల్ని చంపేసుకుని తన సుఖాల్ని వదిలేసుకుని కష్టపడుతుంది. అందుకు తను మీకు నచ్చడం లేదు. పెళ్ళి అయ్యి అత్తారింటికొచ్చిన ఆడపిల్ల మొగుడు కష్టపడి సంపాదించి తెస్తుంటే ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ వండి పెడితే అయిపోద్దిరా తన డ్యూటీ. కానీ తను ఎప్పుడైనా అలా ఉందా? మీ కష్టాలొస్తే తన ధైర్యం చెప్తుంది, మీ కన్నీరొస్తే తను తుడుస్తుంది. ఏ కష్టాలు మీ దగ్గరికి రాకుండా బోర్డర్లో సైనికుడు శత్రువు లోపల రాకుండా పహారా కాసినట్టు మీ అందరికీ కాపలా కాస్తుందిరా.